ఇప్పుడు ట్యాప్ చేసిన తర్వాత బ్యాట్ కీలో పడుతుంది. ఓకే, ఇప్పుడు కాకింగ్ అయింది. ఇది పొజిషన్ చుట్టూ అన్కాక్డ్ అని ఉంది, కాక్ వ్యాల్యూ. ఓకే, బౌలర్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తున్నావు, నీకు టైం లేకపోయేసరికి ఏం చేస్తున్నావు, బోటమ్ అంటే బ్యాట్ లిఫ్ట్ చేసేసి బోటమ్ అంటే ఈ అన్కాక్ ఉంది, బోటమ్ అంటే బ్యాట్ లిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే బోటమ్ అంటే బ్యాట్ లిఫ్ట్ అయింది అనుకో గ్యాప్ వచ్చేసింది. బోటమ్ అంటే బ్యాట్ లిఫ్ట్ అయిపోతే ఏమైపోతుంది, గ్యాప్ వచ్చింది. ఇప్పుడు దీనికన్నా మళ్ళీ నేను ఫాస్ట్ బౌలింగ్ అది స్లో బౌలర్ అనుకుని బోల్డ్గా మళ్ళీ ఆడేస్తుంది. స్పీడ్ పెరిగిపోయింది కదా, అప్పుడు ఏమవుతుంది, స్టంప్ లైన్ బాల్ ఆడదాం అనుకుంటున్నాం బోల్డ్ అయిపోయింది. బ్యాక్ ఫుట్ బాల్ ఇట్లా ఆడదాం అనుకుంటున్నా, గ్యాప్ ఉంది, బోల్డ్ అయిపోయి. ఈ బాలే కానీ లోపల నుంచి వెళ్ళి బోల్డ్ అవుతున్నాం, బయట నుంచి వెళ్ళి బోల్డ్ అవుతున్నాం. లోపల నుంచి ఒకటి బయట నుంచి పోయింది, ఇంకొక బోల్డ్ అయింది. ఇట్లా పోయిందా, ఇట్లా పోయిందా, ఈ లైన్లో పోతుంది. బికాజ్ ఆఫ్ ఇట్లా ఓపెన్ చేసినా పోతుంది. దాని సొల్యూషన్ బ్యాట్ ట్యాప్ చేసినా కదా, బౌలర్ రిలీజ్ కాకుండా దీన్ని కాక్ చేసేసి. ఓకే, సారీ, బౌలర్ రెడీ టు లోడ్ అయిపోయినప్పుడు ఈ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఇది కాక్ అయిందనుకో, ఇది బోటమ్ హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది. కాక్ అయింది, ఇప్పుడు పైకి ఉంది కానీ ఇప్పుడు డౌన్ స్వింగ్ ఆటోమేటిక్గా దీంతోనే తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది, బ్యాట్ క్లోజ్ టు ది బాడీ వస్తుంది. ఎప్పుడైతే క్లోజ్ టు ది బాడీ వచ్చింది ఇన్ఫ్రంట్ బాల్ ఈజీ కౌంటర్ చేయగలుగుతాం. అదే బోటమ్ హ్యాండ్కి వచ్చిందనుకో, ఇప్పుడు ఈ బాల్ ఆటోమేటిక్గా గ్యాప్ క్రియేట్ అవుతుంది. సొల్యూషన్ హోల్డ్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు నుంచి బౌలర్ రెడీ లోడ్ అయినప్పుడు కాక్. ఎప్పుడైతే కాక్ అయితే బోటమ్ హ్యాండ్ చూడు ఫ్రీ అయిపోతుంది. ఈ పొజిషన్లో ఇప్పుడు నాకు బ్యాటింగ్ ఆడేటప్పుడు ఈ పొజిషన్లో ఉండాలి. ఓకే, ట్యాప్ చేసి బౌలర్ ఆడకముందు ఫస్ట్ ఈ పొజిషన్లో ఉన్నావు అనుకో, బోటమ్ హ్యాండ్ ఫ్రీ అయింది. ఇప్పుడు నువ్వు ఆడాలనుకున్న బ్యాక్ ఫుట్తో ఇది వస్తుంది. నెంబర్ 2. ఇప్పుడు ఇది ఒక మిస్టేక్. ఇంకొకటి, ఎప్పుడైనా